ఓం లక్ష్మీ గణపతి నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనకి సంతానానికి సంబంధించి ఏ పనులు అవ్వకపోయినట్లయితే అనేక పరిహారాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వకపోతుంటే ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసి ఆపై అవ్వాల్సిన కార్యాన్ని స్వామికి విన్నవించాలి. మనకి ఏ పని అవ్వట్లేదో ఆ పని స్వామివారికి విన్నవించాలి. ఇంట్లో పూజ చేసి ఆ కార్యము కనుక ఫలిస్తే ఓ కుటుంబాన్ని తిరుపతి, బాసర, మధుర వంటి పుణ్యక్షేత్రాలకు ఆర్థిక పరిస్థితిని బట్టి పంపుతామని మొక్కుకోవాలి. ఆర్థిక పరిస్థితిని బట్టి పంపుతామని మొక్కుకోవాలి. అంటే ఇంట్లో పిల్లలకు సంబంధించి ఏ కార్యక్రమం వాళ్ళకంటే పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకా వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లలకు సంబంధించి ఏ కార్యక్రమం అవ్వకపోయినా ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఆ పూజలో స్వామివారికి విన్నవించుకోవాలి. విన్నవించుకొని తిరుపతి, బాసర, మధుర కొన్ని పుణ్యక్షేత్రాలకు పంపుతామని స్వామివారికి విన్నవించుకోవాలి. అప్పుడు పిల్లలకు సంబంధించిన పనులన్నీ అయిపోతాయని మన గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే మొక్కుకోవడం వల్ల ఆ కార్యం త్వరగా ఫలిస్తుందని చెప్తున్నారు. తీర్థయాత్రలు చేయడం, కొండలు ఎక్కడం, నడవడం ఇవి కూడా శనికి సంబంధించి శని దోషం ఉన్నట్టయితే శని శాంతిస్తాడు, మంచి ఫలితాలు మనకు కలగజేస్తాడు. కాబట్టి దైవాన్ని నమ్ముకోండి. మన కార్యక్రమాలన్నీ ఆ దైవం చూసుకుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఏ పని చేసినా దైవం మనకు అండగా ఉంటుందని మనం గుర్తించాలి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.